హలో గాయస్, మనం ఈరోజు కొండగట్టుకు వచ్చాం. ఇది కొండగట్టు గుట్ట మీదికి ఎక్కుతుండగా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇరువైపుల చెట్లు గుట్టలతో రోడ్ ఉన్నది మధ్యలో. చూడండి చెట్లను, చూడండి ఎంతో ప్రశాంతంగా చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఇరువైపులా గుట్టకి భక్తులు వస్తున్నారు, వెళ్తున్నారు. చూడండి కింది నుంచి మీదికి మనకు 1.5 కిలోమీటర్ వరకు ఉండొచ్చు. చూడండి ఫ్రెండ్స్, దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఎంట్రన్స్, ఇది ఎంట్రన్స్ అండి. కమాన్ ఉంటుంది. ఇగో ఇందులో నుంచి మనం వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. కమాన్ ఎంట్రన్స్, కొండగట్టుకు స్టార్టింగ్. ఒక కమాన్ చూడవచ్చు మనం. ఇక్కడ అన్ని ఇరువైపులా 2 sides పార్కింగ్ చేశారు వెహికల్స్. ఇక్కడ ఫుల్ పార్కింగ్, ఇక్కడ నుంచి స్టార్ట్ పార్కింగ్. ఇక దిగి వెళ్తున్నాం, చూద్దామండి రండి కొండగట్టును. ఇక్కడ ముందుగా మనం కాళ్ళు కడుకోవడానికి, చేతులు కాళ్ళు ముఖం కడుకోవడానికి వాటర్ అక్కడ. రండి మీదికి వెళ్దాం. ఇప్పుడు మీదికి వెళ్తున్నామండి స్టార్టింగ్. ఇక్కడ వెహికల్స్ పూజ చేశారు అక్కడ రైట్ సైడ్లో. చూడండి మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ వెహికల్స్ పూజ చేస్తారు రైట్ సైడ్లో. స్టార్టింగ్ గుట్ట. ఇక్కడ ఎక్కేటప్పుడు ఇంకొంచెం ముందుకు వచ్చాము. స్టార్టింగ్ అండి ఇది గుట్ట. గుట్టకు దారి ఇగో ఇక్కడే అండి. ఇక్కడ నుంచి స్టార్ట్ మనకు గుట్టపైకి వెళ్ళే దారి. చూడండి భక్తులు వెళ్తున్నారు. మనం దాదాపు మీదికి వచ్చేసామండి. చూద్దాం. ఇక ఇక్కడ షాప్స్ ఉన్నాయి. గుడికి దగ్గరలో ఉన్న షాప్స్ అండి ఇవి. ఇది అన్నదాన సత్రం అండి. ఇక్కడే అన్నదానం పెడతారు. చూడొచ్చు మనం పోలీస్ వారి ఆఫీస్ అక్కడ. చూడండి ఇక్కడ షాప్స్. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి మనం. లెఫ్ట్ సైడ్ మన గుడి ఉంటుంది, దేవుంది. అండ్ గుండం కూడా లెఫ్ట్ సైడ్ అక్కడ ఉంటుంది. నెక్స్ట్ మనం గుండం దగ్గరికి వెళ్ళి స్నానాలు చేద్దాం. గుండం దగ్గరికి వెళ్దామండి. ఇక్కడ నుంచి జస్ట్ మీకు ఇది చూపిస్తున్నాను, అక్కడికి వెళ్ళే దారి అంతే. చూడండి భక్తులందరూ దర్శనాలు చేసుకొని వస్తున్నారు. పదండి గుండం దగ్గరికి వెళ్దాం. ఇగో ఇది ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇది గుండం అండి. ఇప్పుడు మనం దర్శనానికి వెళ్దామండి. గుడి దగ్గరికి దర్శనానికి వెళ్ళాలి. మనం దర్శనానికంటే ముందు ఇక్కడ కొండగట్టులో బేతాళుడు ఉంటాడు, స్వయంభూ వెలిసిన బేతాళుడు. మన కొండగట్టు అంజన స్వామి కంటే ముందు ఇక్కడ బేతాళుడు దర్శనం చేసుకోవాలని ఇక్కడ భక్తుల నమ్మకం. చూడండి ఇక్కడ మనం రూపాయి కాయిన్లు పెడితే మన కోరికలు నెరవేరుతాయి. మనం కోరిక మొక్కుకొని అక్కడ కాయిన్స్ అతుక పెడితే అది అతుకుంటే కనుక మన కోరిక నెరవేరినట్టు. ఇప్పుడు మనం కొండగట్టు అంజన స్వామి గర్భగుడి దగ్గరికి వచ్చేసాం. చూడండి ఇక్కడే దర్శనం ఈ సైడ్ నుంచి వెళ్ళాలి. ఇక్కడ మన గర్భగుడి సైడ్ నుంచి ఇదిగా ఉండి ఇక్కడ నుంచి మనం దర్శనానికి వెళ్ళాలి. జనాలు ఇంట్లో క్యూ కట్టి లైన్ కట్టి దర్శనానికి వెళ్ళాలి గర్భగుడిలో. చూద్దాం రండి. ఇదంతా ప్రశాంతమైన ప్లేస్. ఇది కొండగట్టు గర్భగుడి. చూడండి ఎంట్రన్స్ మనం ఇప్పటికి వచ్చాం కదా. ఇప్పుడు మనం లైన్లో ఉన్నాము, లోపలికి వెళ్ళడానికి లైన్లో ఉన్నాము. మన గుడి మీద ఉన్న హనుమంతుని గుడి, గర్భగుడి ఎంతో మంచిగా ఉన్నది.
ఇక్కడ భక్తులు ఉన్నారు. భక్తులు వాళ్ళ మొక్కులు తీర్చుకొని ఇక్కడ భజనలు చేస్తున్నారు. చూడండి, ఇదేం మనం ఉండేది. మనం దర్శనం అయిపోయిందండి. ఇగో ఇక్కడ నుంచే మనం ముందే గర్భగుడి. లోపల మనకు సెల్ ఫోన్స్ అలా ఉండదు కాబట్టి మనం లోపల ఏం వీడియో తీయలేదండి. చూడండి, ఇదే దేవుడు. మనము లోపలికి అందులోనే ఉంటాడు. ఇది లోపల నుంచి మనం వచ్చిన ఎంట్రన్స్. లోపల నుంచి చూస్తే ఈ వ్యూ అండి. చూడండి, ఇది కొబ్బరికాయలు కొట్టే స్థలం. గర్భగుడి దగ్గర కొంచెం కొద్ది దూరంలో కొబ్బరికాయలు కొడతారు. చూడండి, గర్భగుడి ఇక్కడే సైడ్కి కొబ్బరికాయలు కొడతారు. ఇక్కడ మనం చూసినట్టయితే దేవుడు విష్ణుదేవుని దగ్గర హనుమంతుడు కూర్చొని చాలా అరుదైన సన్నివేశం అండి ఇది. స్వయంగా నేను వీడియో తీసేటప్పుడు నాకు దొరికింది. నేను ఎంతో అదృష్టవంతుని. చూద్దాం రండి. ఇక్కడ కనిపించే రాయి చెట్టు, ఇక్కడ శనీశ్వరుడు ఉంటాడు. ఇక్కడ ఎవరన్నా చేతబడులు చేసి వారి బాధలో పడ్డ వారిని ఇక్కడ వారిని కట్టేశారండి. వాళ్ళని కట్టేస్తే కొద్ది రోజుల్లో నయం అవుతుందండి. ఇక్కడే ఈ చెట్టు కిందే చూడండి, రాయి చెట్టు కిందే వాళ్ళకి ఎలాంటి బాధలు దుష్టగ్రహాలు ఏమున్నా వాళ్ళు నయమవుతాయి. చూద్దాం. ఇది లడ్డు పులిహోర కౌంటర్. మనం వెళ్ళే దారిలో ఉంటుంది. తీసుకోవాలంటే తీసుకోవచ్చు. జై శ్రీరామ్. జై టు అంజన్న. జై శ్రీరామ్.